తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఇండియా తాండాలోని వేణుగోపాలస్వామి దేవాలయ పూజారిని మాన్య వీరేందర్ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశారు. తమ కోరిక డబ్బులు ఇవ్వకపోవడం సోషల్ మీడియా గ్రూపులలో అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెడుతూ తన పరువుకు భంగం కల్పిస్తూ మానసికంగా ఇబ్బందులు గురిచేస్తూ తను అడిగిన ₹1,00,000 ఇవ్వలేదనే కారణంతో ఈ తప్పుడు వార్తలను ఒడిగట్టారని నన్ను నిత్యం సంఘాల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్న మాన్య వీరేందర్, పాలకుర్తి విజయ్ కుమార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలా 16-17 సంవత్సరాల వరకు పూజలు చేసి నాకు మా అమ్మ నాన్న పెళ్లి చేయాలని పెళ్లి పర్మిషన్ ఇవ్వండి. దాదాపు 27వ సంవత్సరం వరకు ఈ మధ్యన నేను పూజలన్నీ ఆపేశాను. ఈ పూజలు ఆపేసేగా నాకు నలుగురు కొడుకులు పుట్టిన తర్వాత పూజల బిందుకు ఆపేశాము. దేవుడి కళలో వచ్చి ఇబ్బందులు పెట్టి ముగ్గురు కొడుకులు ఒక నైట్కి చనిపోయారు. మళ్ళీ నువ్వు సేవలో దిగుతావా లేదా? మా పూజలలో మళ్ళీ పూజలు మొదలు పెడతావా లేదా అని దిగిపోయింది. ఒక కొడుకు ఒక బిడ్డ ఉంది, వాళ్ళకు కూడా మేము ఇబ్బంది పెట్టగలుగుతామంటే ఫస్ట్ ఒక నేరేడు చెట్టు కింద వాళ్ళ ముగ్గురు ఇబ్బంది పెట్టాడు. ఏమన్నా మన్నెపు వీరేందర్ ఆయన పేరు ఈయన పేరు ఇంకో పాలకుర్తి విజయ్. ఇప్పుడే మరి ఈడ ఇప్పుడు ఎక్కువ చేసేది పాలకుర్తి విజయ్ నాకు రాలే కానీ మన్నెం వీరేందర్ చెప్పిండు పాలకుర్తి విజయ్ నేను ఇద్దరం ఉన్నాం, నాకు డబ్బులు ఇవ్వాలి లేకపోతే చెప్తా స్వామి చెప్పిగా ఇదే మెయిన్ది నీకు. నేను వేణుగోపాల్ పిలుస్తాను. ఆంజనేయ విగ్రహం ఎదుగుతుంది, రాముడి విగ్రహాలు ఎదుగుతుంది. సత్యం నీకు విగ్రహాలే అవ్వపడే నాకు సత్యం, నీకు సత్యంగా నువ్వు తవ్వి చూడు మేము వెళ్తామా లేదా అని అంటే ఒక నేరేడు చెట్టు మీద బావి పక్కన ఆ సమాధి పక్కకు తోడితే రాతి విగ్రహాలు వేణుగోపాలి, రాముంది, సీతమ్మ, ఆంజనేయుని, లక్ష్మణుని 4 విగ్రహాలు, వేణుగోపాలి 6 విగ్రహాలు, ఆంజనేయుని 7 విగ్రహాలు బయటికి వచ్చినాయి. అప్పుడు 1999లో ఈ విగ్రహాలు ప్రతిష్టలు అయినాయి. అప్పుడు కాంచి ఆ గుళ్ళు కట్టిన కాంచి కడమ నా కొడుకు బిడ్డ నా ఎంబడి ఇబ్బంది పడి నాకు లేదు ఇబ్బంది పెడతాడు, పరువు తీస్తాడు. దీని గురించి మీరు విలేకరు స్వాములైనా, పోలీసుల స్వాములైనా, సిఎస్ఐ స్వాములైనా కట్టి చర్యలు తీసుకోవాలి. కానీ తప్పుడు వ్యాఖ్యలు రాసినాడు, తప్పుడు విచారాలు, తప్పుడు చర్యలు తీసుకున్నాడు. మొత్తం ఏదేదో అంత గలీజ్గా రాసిన స్వామి ఇవన్నీ గట్టి చర్య తీసుకోవాలి. ఇట్లాంటి నేను మీరు వచ్చి ఇన్క్వైరీ చేయండి. నేను వాడు చేసినట్టు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా, లేకుంటే ఏమైనా ఇన్క్వైరీలో నేను అట్లా చేసి గుడిని వదిలిపెట్టుకుంటాను. ఇవన్నీ గట్టి చర్య తీసుకోవాలి పెట్టుకున్నా. కానీ మళ్ళీ నేను ఇబ్బంది పెట్టి దండం పెట్టి చెప్తున్నాను. నాకు ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదు. మీకు అలాంటి తప్పులు ఏమైనా అలాంటి జరిగితే మీరు వచ్చి ఇన్క్వైరీ చేయండి. ఇన్క్వైరీలో మీకు పేలిటట్టు గుళ్ళనే సంతోషపడ్డ తర్వాత నాకు మన్నెం వీరేందర్, పాలకుర్తి విజయ్ ఇద్దరు కలిసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నీకు ఇది తాళం వేయాలంటే తాళం వేస్తావంటే వేసుకో, నీకు ఇష్టం ఉంటే వేసుకో. నాకంటే నాకైతే చాలా డబ్బులు లేవు. నాకు నువ్వు ఇస్తావా లేదా, నీకు ఎట్లా ఛానల్ లేవు, నీకు మొత్తం ఎట్లా జైలు కొట్టియాలో, ఎట్లా కేసులు కొట్టియాలో, ఎట్లా కేసులు చేర్పియాలో, జైలు పోలీసుని ఎలా పంపించాను, వేడిలు ఎట్లా పెట్టాను అని పెట్టుకుని బెదిరింపు. దాదాపు నంబర్లు కూడా ఉన్నాయి, వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసిన నంబర్లు కూడా ఉన్నాయి నా కాడ. దాదాపు శ్రీరామనవమి 27వ తారీఖు జరిగితే 26వ తారీఖు నుంచి వేదన ఇంతవరకు వచ్చి మళ్ళీ లాస్ట్కి ఇవాటి 3 రోజుల నుంచి ఇవన్నీ చూపులు పెడుతున్నాం. పైసలు లంచాలు కావాలని ఇబ్బంది పెడుతున్నాం.
నా కొడుకులు ముగ్గురు మాయమైంది. ఒక కొడుకు ఒక బిడ్డ గురించి ఈ గుడిలో కట్టించి పూజలు చేస్తాం మొదలు పెడితే జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మొక్కుతూ ఉంటారు. వాళ్ళు ఏం మొక్కుతారు, ఏం చేస్తారు? శ్రీరామనవమి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి శివ కళ్యాణం జరుగుతుంది, శ్రీరామనవమికి శ్రీరామ కళ్యాణం జరుగుతుంది, వేణుగోపాల జాతర జరుగుతుంది. ఆనాడు వాళ్ళు ఏం మొక్కుతారో ఏం చేస్తారో వాళ్ళ మొక్కు ఆ రోజు ఏమైనా ఇస్తే ఆ మొక్కులను నాకు చుట్టుపక్కల ఒక 10 ఎకరాల భూమి ఉంటుంది. ఈ భూమిలో పండే పంట ఇవన్నీ ఫస్ట్ రాముని గుడి కట్టించాను, ఆ తర్వాత ఆంజనేయుని గుడి కట్టించాను, ఆ తర్వాత వేణుగోపాల గుడి కట్టించాను, ఆ తర్వాత నవగ్రహాలు కట్టించాను, ఆ తర్వాత నాగేంద్ర గుడి కట్టించాను. ఈ ఒక్కొక్కరు వచ్చి ఈ రాముడు ఎప్పుడు తయారయ్యాడో ఆంజనేయుడు లేనిది నేను ఉండాలన్నాడు. ఆంజనేయుని గుడి కట్టించినాక వేణుగోపాల్ రావాలన్నాడు, వేణుగోపాల్ రావాల నవగ్రహ రావాలన్నాడు. ప్రభావం పెట్టుకున్న నాగేంద్రుడు తర్వాత శివాలయంలో నాకు 10-15 ఆవులు ఉన్నాయి, ఎద్దులు అన్ని బెదిరి మాయమైనవి. 40 రోజుల వరకు ఈ గుడి టెంపుల్ కట్టిస్తావా లేకుంటే ఈ ఆవులన్నీ మాయమైంది. దాదాపు నేను ముగ్గు పోసి బేస్మెంట్ ఎక్కి గుడి లేపే వరకు అవి సక్కిన ఆవులన్నీ ఇంటికి వచ్చింది. అప్పుడు శివాలయం 40 రోజులకు ప్రతిష్ట చేసిన, ఆ తర్వాత విష్ణుమూర్తి గుడి కట్టించిన, ఆ తర్వాత పద్దిపోషణ గుడి కట్టించిన, ఆ తర్వాత జగజంబ గుడి కట్టించిన, ఆ తర్వాత నాగేంద్రుడు కట్టించిన, ఆ తర్వాత నాగేంద్రుడు నవగ్రహాలు అవి ఏ పావుల వరకు తడిపెట్టుకోవడం నా పంట పండేటి, నా భూమిలో పండేది కొంత. నేను అంతకుముందు మా నాన్న సంపాదించిన సంపాదన ఈ 10 ఎకరాలు నేను కూడా సంపాదించలేదు. మన సంపాదించిన దాంట్లోకి వెళ్ళి 1 ఎకరం 2 ఎకరాలు అమ్మినా. అందులో పంట నేను చేసే ఈ పూజలకు ఈ పంటకు ఏమైనా గుళ్ళకి ఏమైనా పావుల కొరకు ఏమైనా గుండీలు ఉంటాయి, గుండీలో గాలిగా పెట్టుకుంటే దాని గురించి రాముని బాడీలు చేయించను, సీతమ్మకు తాళి చేయించను, పార్వతమ్మ తాళి చేయించను, శివునికి ఎండి పడిగా చేయించను, విష్ణుమూర్తి బాడీ చేయించను, వేణుగోపాలకు బాడీ చేయించను. అందులో వచ్చే ఆదాయంలో ఇంతవరకు నాకు గవర్నమెంట్ కానీ ₹1 న్యాయం స్పెషల్ ₹1 కూడా నాకు ఎవరు కూడా చెందలేదు, ఎవరు కూడా ఇవ్వలేదు. ఏ పార్టీ తరఫున ఎవరు కూడా మాకు న్యాయ పైస కూడా ఇవ్వలేదు. నా శక్తితోనే, నా పంటలతోనే, నేను చేసే కష్టంతో, నా పూజతోనే భక్తులకు అంత సంతోషం పెట్టి వాళ్ళు వస్తారు, మొక్కిపోతారు. ఇగో మేము బాగా అవుతున్నాం, ఇలా పోతున్నాం, శ్రీరామనవమికి నంబర్ మాకు చేయండి పోనని. శ్రీరామనవమి నాడు జాతరకు వస్తారు. అనగానే ఇట్లా గుళ్ళు కట్టించినాము. ఇక్కడ నుంచి దాదాపు తండ్రులు చుట్టుపక్కలు కూడా నాకు సహించకుండా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టిన దారి కూడా నడవకుండా ఇక్కడ నుంచి అక్కడికి దారి నేను సొంత డబ్బులు పెట్టి రోడ్డు తెప్పించిన, సీసీ రోడ్డు పంపించిన, మట్టి రోడ్డు పంపించిన. ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఒక పావులో సాయం చేయలేదు. ఏ లీడరు ఎవరు కూడా సాయం చేయలేదు. నా శక్తితో చేయించి సంతోషపడింది. దాదాపు గత 15 సంవత్సరాల నుంచి నా ఎంబడి పడతాడు ఈ మన్య వీరేందర్ రెడ్డి అని. వాళ్ళు ఏమంటారు, సరిగ్గా ప్రతి విలేకరులు పోలీసులు అందరూ ఉన్నారు కదా, ఎవరు కూడా పట్టించుకుని మంచి వస్తారు, అప్పుడప్పుడు వస్తారు, ఎంక్వైరీ చేసుకుని పోతారు. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, జనానికి వచ్చే భక్తులను అడిగిపోతారు, ఏం చేస్తారో ఏంటంటే మేము మొక్కుపోతాం మరి అంతవరకే. కానీ నాకు ఇంతవరకు ఈ డబ్బు పావులయ్యి పక్కన నేను ఎవడు అడగలేదు. నేను కూడా ఎవరు కూడా వాళ్ళు చెప్పిన సమాధానం పబ్లిక్ అడుక్కోండి, మేము మా దగ్గర ఏం చెప్తే ఎట్లా నమ్ముతారు. భక్తులను అడిగిపోమని భక్తులను అడిగిపోయారు. వాళ్ళు ఏమంటారు, ఈ నర్సంపేట విలేకరులు పోలీసులు, చంద్రపేట పోలీసులు విలేకరులు, నెక్కొండ విలేకరులు పోలీసులంతా కుక్క నాకినట్టు నాకిపోతారు. ఇక్కడ లంచాలు తీసుకున్నాడు. నేను లంచాలు పోలీసులకు విలేకరులకు ఇచ్చినట్టు ఎంక్వైరీ చెప్పి ఎక్కడైనా ఎవరికి విచారణ ఇచ్చినట్టు ఎంక్వైరీ చేయండి. వాళ్ళు కుక్క నాకినట్టు నాకుతారు. నేను ఒక 33 జిల్లాలకే పెద్ద భాషను నేను ఫోన్ చేస్తే నమస్కారం చేసి చెప్తున్నాను. నేను జై శ్రీమన్నారాయణ. నాకు ఈ మన్య వీరేందర్, జల్లి, పాలకుర్తి విజయ్ వీళ్ళిద్దరు కలిసి
దాదాపు 15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడుతుంటాడు స్వామి. నాకు నెలకు 50,000 మాకు ఇద్దరికి కలిసి డబ్బులు ఇవ్వాలి, లేకుంటే నీ గుడికి మూటలు పెట్టాలి, తప్పు రాజ్యాలంటే రాస్తాను, లేనిపోని అన్నీ పరీక్షలు పెట్టి రాసి నీకు జైలు పట్టిస్తానని బెదిరింపులు చేసి ఇబ్బందులు పెడతాను. నేను డబ్బులు నేను అయ్యగారులకు ఇచ్చుకోవాలి, అన్ని పూజలకు శుభ్రతలు అన్ని పూజలకు పరిష్కారాలకు అన్ని ఖర్చు ఇక్కడి నుంచి పెట్టుకోవాలి, వీళ్ళకి నెలకి 50,000 ఎక్కడి నుంచి ఇవ్వాలి, మీరు ఈ నెలకి 50,000 ఇవ్వాలంటే నాకు అక్కడ డబ్బులు లేవు, మీకు ఏం చేసుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, మీకు దగ్గర పెట్టుకుంటే ఏమైనా సంపాదించారా, నాకు ఏమైనా జనం ఇస్తున్నారా, నేను చుట్టుపక్కల పంట పండించినాక నా పంట నా భూమి నుంచి నేనే కదా నేను అన్ని ఖర్చులు పెట్టుకున్నాను, నేను తప్పుడు అంచనా చేస్తున్నాను, నేను ఏమైనా పొరపాట్లు చేస్తున్నాను, నేను ఏమైనా తప్పుగా చేస్తుంటే మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి, గుడి చుట్టూ చూడండి, ఏమైనా సూత్ర పూజలు అంటారు, ఎక్కడైనా సూత్ర పూజ చేసినట్టు ఎంక్వైరీ చేయండి, మాకు ఎంక్వైరీ చేసి పనులు వచ్చి వీటి ఎట్లా చేస్తున్నామని పట్టుకోండి. కానీ చుట్టుపక్కల చూడండి, గుళ్ళు ఏమైనా తప్పుడు వచ్చిన భక్తులకు అందరికీ వచ్చిన భక్తులకు అందరికీ అడగండి, నేను ఏమైనా తప్పుడుగా చేస్తున్నాను, నేను ఏమైనా వాళ్ళకి డబ్బులు అడుగుతున్నాను, నేను వాళ్ళకి ఏమైనా ఇవ్వమంటున్నానా, మరి అట్లా నేను నిరూపించండి. మీరు ఏది జరిగి కరెక్ట్ నిలబడితే మరి ఈ తప్పులు ఈ తప్పు ఎట్లా చేశారు, మీరు ఈ తప్పు ఎందుకు చేస్తున్నారని నేను గట్టి చర్య తీసుకుంటే దానికి నేను చేసి దానికి నిలబడతాను. నాకు ఇబ్బంది పెట్టవద్దు. ఈ వీరేందర్కు మన్య వీరేందర్కు ఈ పాలకుర్తి విజయం గట్టి చర్యలు తీసుకోవాలి. నాకు బతికించట్లేదు ఈ గుడికి, నాకు ఈ పూజలు జరపనిస్తలేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని జరుగుతలేవు, అన్నారాం గుడి నడుస్తలేదా, పాలకుర్తి గుడి నడుస్తలేదా, నిమ్మలోడ గుడి నడుస్తలేదా, మరి ఇప్పుడు ఊరుకు గుళ్ళు ఉన్నాయి, పల్లె గుళ్ళు ఉన్నాయి, అన్ని గుళ్ళు ఉండగా మరి నా మీద ఎంత దౌర్జన్యం ఏంది, నేను చేసిన తప్పేమున్నది, నేను చేసిన పొరపాట్లు ఏమున్నాయి, మరి దేని గురించి నన్ను ఇంత సజెషన్లు దాదాపు ఒక 18 సంవత్సరాలు కూడా అదే తీసుకుంటే నేను ఎందుకు దేనికని అంటే కొద్దిగా పెట్టుకుని ఆగిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు పెట్టి ఇబ్బంది చాలా ఇబ్బంది పెడతాడు. మరి నేను ఏమైనా పొరపాటు చేసినానంటే నాకు చుట్టుపక్కల గుడికి ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఏమైనా భక్తులు ఉంటే మరి ఏమైనా పిటిషన్ ఇచ్చిందా నా గురించి, స్వామి అట్లా తీసుకుంటే ఇద్దరు ఏమైనా పిటిషన్లు అట్లా ఏమైనా ఉందా నా మీద, ఎవడైనా వచ్చి పిటిషన్లు ఇచ్చిందా, ఎవరైనా చర్య తీసుకున్నా, ఎవరైనా చర్య తీసుకోమని మీకు అడిగిందా, ఎవరైనా భక్తులు వచ్చి మీకు ఇట్లా చేసుకుంటూ స్వామి ఇట్లా దోపిడీ చేసుకుంటూ ఇట్లా ఇబ్బంది పెడుతుండని మీకు ఏమైనా అడిగిందా, ఆ ఎంక్వైరీ చూపెట్టండి మాకు అని నేను గట్టి చర్య తీసుకుని. నేను డబ్బులు నాకాడ ఒక న్యాయ పైస లేదు, నేనైతే ఈ న్యాయ పైస ఇవ్వలేదు. నేను గుడి చూస్తే తట్టుకోలేకని గుడి ఖర్చు పెట్టుకోలేకని ఇబ్బంది. నాకు 3 కొడుకులు చేరిపోయి మాయమయ్యారని నేను ఇద్దరు ఒక బిడ్డ కొడుకులు ఈ పూజలు పరిష్కారం చేస్తున్నా. నాకు 75 సంవత్సరాలు ఉంటుంది, 65 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఏజ్లో నాకు తప్పుడించలేంటి అన్ని వీటికి, లేకుంటే అమ్మాయిలను తీసుకొచ్చి వశీకరణం చేపిస్తావు, అది చెడు మాటలు మాట్లాడతావు, దళిత మాటలు మాట్లాడటానికి నేను స్వామిని మీ లెక్క కాదు. నువ్వు దూరం ఉండాలంటే నాకు దూరం ఉండంటావా, నాకు దళిత అంటావా, నువ్వు ఇట్లా అట్లా అని మదిపించి గట్టి చేయడానికి తీసుకోవాలి. నీకు ఎట్లా జైలు పట్టియాలని, నీకు ఎట్లా పోలీస్ స్టేషన్ పట్టియాలని అప్పుడుగా ఇబ్బంది పెట్టి నన్ను డబ్బులు ఇస్తావా లేదా, డబ్బులు ఇవ్వకుంటే నీకు ఎట్లా పడితే అట్టే ఇస్తాము, దళితుగా ఇస్తామని నన్ను బెదిరింపు చేసి రాస్తాను స్వామి. దీనికి వస్తే గట్టి చర్య తీసుకోవాలి. పోలీసు వాళ్ళైనా విలేకరులైనా ఎవరైనా కూడా ఈ దేనికి చర్య, నీకు ఏమైనా తప్పుగా ఉండి నేను ఏమైనా తప్పుడు చేసినా ఉండి నేను ఏమైనా పాపాలు చేసి అలాంటిది ఏమైనా ఉంటే మీరు ఎంక్వైరీ చూస్తే దేనికంటే దానికి ఉంటుంది సార్.